సాగర్, ఇదంతా ఏంటి? అసలు ఏమైంది నీకు? గంగ నీతో పాటు ఎందుకు రాలేదు? తనను నువ్వు ఒప్పిస్తావనుకున్నాను. నేను నీ చిన్ననాటి స్నేహితురాలు కదా, తను నీ మాట వింటుందనుకున్నాను. తను ఎవరి మాట వినదు వదినా, ఎవరి మాట వినదు. తను వేరొకరు ఫీలింగ్స్ అంటే తనకి ఎలాంటి విలువ లేదు. మా స్నేహం, మా బంధం, వీటన్నిటికంటే గంగకి తన సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యం. తను చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి తన పంతం, తన పొగరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. తనెంత మూర్ఖురాలంటే ఇంకొకరి మనసు కష్టపెట్టి తన మనసు కూడా కష్టపెట్టుకుంటున్నానని అర్థం చేసుకోలేదు. తనని తనే హర్ట్ చేసుకుంటుంది. చాలా ఈగో తనకి, అంతే కదా? అయితే నాకు కూడా చాలా ఈగో ఉంది. తన ముందు చేతులు జోడించి బెచ్చమెత్తుకోలేను నేను. గంగా ప్లీజ్ ఇంటికి రా అనలేను. నో, ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని, ఐ డోంట్ కేర్. సాగర్, ఏమైంది? నువ్వు గంగని కలిసావా? నీతో తీసుకొచ్చావా తన్ని? లేదు, ఇక తను ఎప్పటికీ రాదు. ఏమైంది సాగర్? ఏం జరిగింది? జాహ్నవి ప్లీజ్, ఇక నన్నేం అడక్కు. జస్ట్ లీవ్ మీ అలోన్. హాయ్. లేదు, గంగ రాలేదు. కానీ ఇంకోటి, నా పని ఇంకా పూర్తి కాలేదు. గంగ ఇక ఎన్నటికీ తిరిగి రాకూడదు. అందుకు నేను ఏదో ఒకటి చేయాలి. మనం కలుసుకోవచ్చా? ఇదేంటి తల్లి? ఇప్పుడు నేను ఇంట్లో లేనుగా, ఇకంతా మీరే చూసుకోవాలి గోవిందయ్య గారు. గుర్తుపెట్టుకోండి, అమ్మగారికి ప్రతిరోజు పాలతో పాటుగా మందిస్తుండాలి. ఆవిడకిచ్చే పాలల్లో, టీలో కేవలం 1 చెంచా చక్కెర వేయాలి. బాబుగారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకి వేయించిన గాని ఉప్పు గాని ఇవ్వకూడదు. అలాగే ఆయనకిచ్చే టీలో అస్సలు చక్కెర వేయకూడదు. ఆయన అడిగినా సరే మీరు చక్కెర ఇవ్వద్దు. చిన్నమ్మగారు బరువైన వస్తువులు ఎత్తకుండా చూసుకోండి. అలా చేస్తే ఆవిడికి నడుము నొప్పి వచ్చేస్తుంది కదా. అన్నట్టు నేను ఆ ఊరగాయ పెట్టాను కదా, అది కూడా ఇంకా ఊరుండదు. దాన్ని ఇంకో 2 వారాల పాటు ఎండలో పెట్టండి. గోవిందయ్య గారు, ఇంకో పని కూడా చేయాలి మీరు. అమ్మగారికి గదిలోనేమో ఒక సీసా నిండా పటక బెల్లం పెట్టుంచండి. ఆవిడ అదే పనిగా మిమ్మల్ని పిలవాలంటే. ఎందుకు ఏడుస్తున్నారు గోవిందయ్య గారు? నేను ఇంకా బతికే ఉన్నాను, చచ్చిపోలేదు. అంత మాట అనుకు తల్లి. నా ఆయుష్ కూడా పోసుకుని కలకాలం ఉండాలి. నా గురించి మీరేం బాధపడకండి. మీ ఈ కూతురు గంగ ఎన్నడూ ధైర్యం కోల్పోదు, ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోదు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? అంత పొగరెక్కిందా నీకు? నువ్వు అంత గొప్పదాని అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకిలా అందరు నించున్నారు? మిమ్మల్ని అడిగేది. ఎవరు మాట్లాడరే? వాళ్లలో ఎవరికి ధైర్యం లేదు సార్. నేను చెప్తాను ఇక్కడేం జరిగిందో. ఈ స్టూడెంట్స్ అంతా ఇక్కడ లా చదవడానికి వచ్చిన వాళ్లే. ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ మీదే బురద చల్లుతున్నారు. వాళ్ళేదో వీడియో చూశారట. అది నిజం అనడానికి వీళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు.
ఒక వకీల్ అంటే అందరి సాక్ష్యాల్ని అన్ని ఆధారాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ విషయాన్నైనా నమ్ముతారు. కానీ వీళ్ళు అదేమీ లేకుండా నమ్మేశారు. వీళ్ళు వీడియోలో చూసిందే నిజమని నమ్మారు. నన్నేదో క్యారెక్టర్ లేనిదాన్ని అన్నారు కదా, ముందు మీ అంతరాత్మను అడిగి చూడండి. ఒక ఆడదాని క్యారెక్టర్ని గౌరవాన్ని పట్టించుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు న్యాయాన్ని పూజించే వాళ్ళని ఎలా చెప్పుకుంటారు? అయినా మీకేం హక్కుందని ఒక ఆడదాని క్యారెక్టర్ని వేలెత్తి చూపించడానికి, మంచి చెడ్డలు బోధించడానికి మీరెవరు? నేను నా గురించి ఎలాంటి సంజయ్షి చెప్పుకోను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నేను చెప్పను. ఎవరైనా పాపం చేసినప్పుడే కదా సంజయ్షి చెప్పుకుంటూ వస్తారు. అసలు నేనెలాంటి తప్పు చేయనప్పుడు నేనెందుకు తలదించుకొని వెళ్ళాలి? ఇంటి 4 గోడల మధ్య నన్ను నేనెందుకు బంధించుకోవాలి? నేను సగౌరవంగా ఇలాగే నా తల ఎత్తుకొని మరీ తిరుగుతాను. మీలాంటి వాళ్ళ నీచమైన భావాల కారణంగా చేతకాందాన్లా ఇంట్లోనే కూర్చునే దాన్ని కాను. ఒకే ఒక్కటి నాకు బాధగా ఉంది. నన్ను సమర్థించడానికి ఒక్క అమ్మాయి కూడా ముందుకు రాలేదు చూసారా? ఇందులో ఉన్నది నేను కాదు, మీలాంటి చదువుకున్న అజ్ఞానులు కొంతమంది చేసిన నీచమైన పనిది. ఇలాంటి బొమ్మలు పెట్టి నాకెవ్వరూ ఎలాంటి అపకారం చేయలేరు. నేను ప్రతిరోజు కాలేజ్కి వస్తాను, చదువుకుంటాను, అలాగే నా జీవితంలో ముందుకు సాగిపోతాను. మీలో ఎవరు ఏం చేయదలుచుకుంటే అది చేసుకోండి, నాకేం భయం లేదు. Very good. I am proud of you. పనైతే అయిపోయింది, కానీ ఫ్లాప్ అయింది. ఝాన్సీ రాణి వాళ్ళ గట్టిగానే ఎదుర్కొంది. బట్ డోంట్ వరీ, నా నెక్స్ట్ అటెంప్ట్ అన్నిటినీ దారిలోకి తీసుకొస్తుంది. ఊరికి అంటే సరిపోదు, చేసి చూపించు. ఈసారి గంగ తప్పించుకోకూడదు. అరే బయటికి తరమండి ఆ పిల్లని. ఎక్కడ దాచారు ఆ పిల్లని? బయటికి తరమండి, బయటికి తరమండి. మీరు కూడా అరవండి. బయటికి పంపించండి. అరే మీరు కూడా చెప్పండి. నువ్వేం కంగారు పడకు, తనంతటా తానే బయటకు వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే ఇంకా తన బయటికి ఏంటేరేంటి? అరే బయటికి రండమ్మా, ఎంతసేపు అని దాక్కుంటారు? నమస్కారం. నమస్కారం. ఈ నమస్కారాలని తర్వాత ముందు నేను చెప్పే శ్రద్ధగా వినిపించుకో. ఆ ఎంఎంఎస్ నేనే చేశాను. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. నోర్మై, వదలండి. నీకు చాలా పొగరు కదా, వంశీ, ఈ పొగరంతా దించేస్తాం.